నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కోదాడ పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు మెడికల్ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన మందులను విచ్చలవిడిగా మెడికల్ షాపుల్లో లభ్యమవుతున్నాయని 3 బృందాలుగా ఏర్పడి డ్రగ్స్ మోతాదు అధికంగా ఇస్తున్న మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఇటీవల కోదాడ పరిసర ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో డ్రగ్స్ మోతాదు అధికంగా ఉండే దగ్గుమందు సీసాలు, టాబ్లెట్లను అబ్కారీ శాఖ, జిల్లా డ్రగ్స్ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మెడికల్ షాపులో విచ్చలవిడిగా ప్రభుత్వ నిషేధిత మెడిసిన్ లభ్యమవుతున్నాయని, వాటికి అనుబంధంగా ఉన్న గోదాములను అనుమతులు లేకుండా మెడిసిన్ నిల్వ చేశారని డ్రగ్స్ కంట్రోలర్ డీజీ కమల్ హాసన్ రెడ్డి అన్నారు. ఈ దాడుల్లో సుమారు 33 లక్షల రూపాయల మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కోదాడ పట్టణంలో 4 చోట్ల లైసెన్స్ లేకుండా గోడౌన్ లైసెన్స్ లేకుండా నిల్వ చేసినటువంటి ఔషధాలను మేము సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ అంటే విలువ వచ్చేసి 33 లక్షలు ఉంటుంది. యావరేజ్గా 33 లక్షల విలువైనటువంటి మందులను మేము సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు లైంగికమైనటువంటి లైసెన్స్ లేకుండా గోడౌన్స్ నిల్వ చేస్తున్నారు. ఇందులో కొంత ఎక్స్పెరిమెంట్స్ కూడా